ఓవర్ కమిట్మెంట్ అండి. ఓవర్ కమిట్మెంట్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే 10 మంది దగ్గర 10 పనులు ఒప్పుకుంటారు. అంటే వాళ్ళని వచ్చి ఎవరో ఒక హెల్ప్ అడుగుతారు, ఈ పని చేసి పెడతా, తప్పకుండా చేసేస్తా. ఇంకెవరో వచ్చారు అడిగారు, చేసేస్తా, నీకు కూడా చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. నా 10 కమిట్మెంట్లు. దాంట్లో వీళ్ళకి పనికొచ్చేవి ఒకటో రెండో ఉంటాయి. వీళ్ళకి పనికొచ్చేవి, వీళ్ళకి ఉపయోగపడేవి, వీళ్ళు చేయాల్సిన పనులు ఒకటో రెండో మాత్రమే ఉంటాయి. మిగతా పనులు వీళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళకి పనికిరాదు, వీళ్ళకి వేస్ట్ అండి అది. కానీ ఓవర్ కమిట్మెంట్ ఇస్తుంటారు. దీనికి కారణాలు 2. ఓవర్ కమిట్మెంట్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది, ఎక్కడైతే టైం ఉపయోగపడాలో అక్కడ ఉపయోగపడకుండా లీక్ అవుతుంది. ఓవర్ కమిట్మెంట్కి కారణాలు 2 అండి. ఒకటి, నలుగురితో మంచిగా ఉండాలి అనే ఒక ఇంప్రాక్టికల్ ఎక్స్పెక్టేషన్. కశ్యప్ అదేంట్రా, నలుగురితో మంచిగా ఉండాలనుకుంటే తప్పేంటి? దీంట్లో తప్పేంటంటే ఈ నలుగురు పోయి వాళ్ళ మైండ్లో అందరూ అనేది రీప్లేస్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళని ప్లీజ్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేయాలి, లేకపోతే ప్రతి ఒక్కళ్ళకి ఇంప్రెస్ చేయాలి. ఈ మూడిట్లో దేంట్లో ఒక దాంట్లోకి ఆలోచించి ఎక్కువ కమిట్మెంట్స్ ఇస్తుంటారన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఓవర్ ప్రామిసింగ్, అండర్ డెలివరీ. ఓవర్ కమిట్మెంట్స్ వల్ల టైం లీక్ అవుతుంటుంది.